సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్ అన్నమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే సామి చెప్తుంది. ఎంతమంది అడుగుతున్నారో ఒక ఆల్బమ్ బ్లాగ్ చేయమని. సో ఇప్పుడు ఆల్బమ్ బ్లాగ్ చేస్తున్నాం మేము. అంటే మస్తు మంది అడుగుతారు అనమాట ఆల్బమ్ బ్లాగ్ అని కమెంట్లు కూడా చేస్తున్నారు. సో ఈరోజు ఏం ఆల్బమ్ బ్లాగ్ చేస్తున్నామంటే సామేది శారీ ఫంక్షన్ అనమాట. 5 years అప్పుడు అనమాట. ఓకే, సో బ్లాగ్ స్టార్ట్. ఇక అనుకోని అయితే ఈరోజు మౌనవ్రతం చేసిన అనమాట. అసలు ఏం మాట్లాడతలేదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. స్టార్ట్ చేయాలి లేను, అందుకే వారానికి ఒకసారి కటింగ్ చేయించుకుంటాడు. అయినా కూడా గడ్డి. సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో తీస్తున్నాం. సామెకు మీకు పనామే, మా ఇంటికి పనామే వస్తుంది సేమ్ అట్లనే ఉన్నావు, చూసుకో ఒకసారి. ఏం లేదు, బాగున్నా. చూడు నేను ఎన్ని పోజులు ఇచ్చిన. 1 2 3. అబ్బా ఒక పోజ్ 5 years ఇంతే ఉంటారు, ఇంత ఉన్నారు. 5 years కింద 5 years ఒకసారి ఆ ఫోటో చూపించాలా? ఇప్పుడు ఎంత అంటుండే ఓకే ఓకే నువ్వు వచ్చినావు హీరో. అప్పుడు నువ్వు హీరో, ఇప్పుడు కూడా హీరో. ఇటు చూస్తున్నారు వాడ. అప్పుడు 5 years అంటే నాకు 7 years. చూడు నువ్వు కూడా ఇంతే ఉన్నావు. 8 years అప్పుడు. శారీస్ మొత్తం చూసినావు ఇక్కడ ఫోటోలో లేక ఒకటే పోజ్. అది ఇచ్చిన అప్పుడు కూడా సామెకు సరదా ఇగో సరదా అయింది ముగ్గుకి గిడ. అరే అది కాదు, అది లైట్ పడ్డది. లేదు ఇక్కడ లైట్ పడ్డది. సో ఇక చూడండి మమ్మీ నో మేకప్. అప్పుడు కూడా మేకప్ లేదు, ఇప్పుడు కూడా మేకప్ లేదు, అంతేగా మమ్మీ? ఓన్లీ పాండ్స్ పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ. ఇప్పుడు స్మైల్ ఆఫ్ ది డికేడ్ చూపిస్తా మీకు. దొంగ స్మైల్, క్యూట్ స్మైల్ అంటుంది దీన్ని క్యూట్ స్మైల్. మీరు చూడొచ్చు, ఇది నేను క్యూట్, ఇది అనూప్ గారు దొంగోడు లాగానే ఉండు. నిజం మమ్మీ, సేమ్ క్యూట్గా ఉన్నా మంచిగా. సైడ్ పాపడా హనుమాన్ లెక్క. ఇంకో ఇది చూడు, ఫిల్టర్ కాదు, మేకప్ వేస్తున్నా. అప్పుడు కూడా సరదైంది మమ్మీ, నీకు అర్థమైతే లేదు, సరదైంది అప్పుడు కూడా. చూడండి ముక్కు కాడ మెరుస్తుంది చూడండి. చీముడు స్వామి, అది నీకు అర్థమైతే లేదు. కేక్ నోట్లో ఉంది, ఆల్రెడీ ఫోటో తీసిరు పాపం. ఇప్పుడు అందరూ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హీరోయిన్ అంటే ఏమన్నా నేను చెప్పి హీరోయిన్ అంటే అరే చూడరా నువ్వు, నిజం ఇగో చూడు సరదా అయ్యింది. ఏం చిల్లర్ కాదురా మీరు. సో నెక్స్ట్ ఏం ఫోటో చూద్దామంటే, సరే మేము చూసుకుంటాం, నువ్వు ఆడ కొంచెం క్లీన్ చేసి రాపో. ఏంది ఎందుకు పనామే రాలే రోజు? రాలే. పనామే రాలేదా? అంటే నువ్వే ఇంకా పని మర్చిపో. లవ్ గైస్, వాట్ ఈస్ దిస్? సో గైస్ అప్పుడప్పుడు మన ఇంట్లో పనమే రాదు కాబట్టి అప్పుడు మనకు ఫుల్ టెన్షన్, మనకే కాదు మమ్మీకి కూడా ఫుల్ టెన్షన్. కాబట్టి మమ్మీ కోసం నేను ఒకటి తీసుకొని వచ్చిన, అదేంటంటే అగారోవారి రాయల్ మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్. సో మెయిన్ బాడీ యూనిట్ ఇది ఒక హ్యాండిల్ అనమాట. బేస్ కార్డ్ ఫర్ ఛార్జింగ్, చార్జర్ మన ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, క్లీనింగ్ బ్రష్, క్లీనింగ్ సొల్యూషన్. ఇందులో 2 వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఒకటి మంచి వాటర్ ఫిల్ చేయడానికి, ఇంకొకటి వేస్ట్ వాటర్ అనేది నింపడానికి. అంటే వేస్ట్ వాటర్ ఇలా ఫిల్ అయిపోతుంది, అంటే దాని తర్వాత మనం బయట పడేయడానికి. సో ఇది వేస్ట్ వాటర్ కోసం. సో ఇది వచ్చేసి రోలర్ అనమాట, వేర్ ది మాప్ క్లీనింగ్ అనేది వర్క్స్. చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. దీనివల్ల అయితే ఐ హోప్ ఇల్లు క్లీన్ అవుతుంది మంచిగా. ఐ విష్ ఇల్లు క్లీన్ అవుతుంది మంచిగా. వాటర్ ట్యాంక్లో వాటర్ నింపుకున్న తర్వాత మన క్లీనింగ్ సొల్యూషన్ని కొంచెం ఇద్దాం. తర్వాత వీల్ అటాచ్. సో ఇక్కడ హ్యాండిల్ అనేది
ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన అగారో వారి రాయల్ మాప్ ఇంకా వాక్యూమ్ క్లీనర్ ఈస్ రెడీ. దీని తర్వాత దీంట్లో పవర్ బటన్స్ అవన్నీ చూపిస్తే ఇక్కడ రండి. పవర్ బటన్, మోడ్ బటన్, వాయిస్ బటన్, సెల్ఫ్ క్లీనింగ్ బటన్, ఇదంతా రియల్ టైం బ్యాటరీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ అనేవి మోడ్స్ కూడా చూపిస్తుంది అనమాట ఈ డిస్ప్లే మీద. Intelligent sterilization mode, water absorption mode, automatic mode. మన యూజ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఛార్జింగ్ డాక్ మీద పెట్టేసేయాలి. ఛార్జింగ్ కావడానికి ఛార్జింగ్ అవుతుంటుంది అనమాట. ఒక ఫుల్ ఛార్జ్ తోటి మనం 38 మినిట్స్ దాకా దీన్ని రన్ చేయొచ్చు. ఒక 2 BHK ఇంకా 3 BHK హౌస్కి అయితే ఎనఫ్ అది. ఇక సెల్ఫ్ క్లీనింగ్ బటన్ మీద మనం ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో సెల్ఫ్ క్లీనింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. మీరు చూడవచ్చు నీళ్ళు కూడా పడుతున్నాయి. మనం దీన్ని మంచిగా క్లోజ్ చేసేసాము. సో సెల్ఫ్ క్లీనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనం ఛార్జింగ్ స్టేషన్ మీద పెట్టగానే ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూడవచ్చు దీంట్లో ది వేస్ట్ వాటర్ అనేది నిండుతుంది. సో ఇక్కడ డస్ట్ అనేది స్టోర్ అయింది చూడండి మన ఇంట్లోది. అండ్ దీంతో మనం ఏం పోసేసామంటే డర్ట్ వాటర్ కింద పడేస్తాం. సో మీరు కూడా ఇట్లాంటి స్లీక్ డిజైన్, వెరీ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు యూజ్ రాయల్ మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే గో ఫర్ అగారో అనమాట. ఎందుకంటే దీని సక్షన్ పవర్ అనేది చాలా అంటే చాలా హై ఉంటుంది. మీరు ఇంట్లో అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రెండు ఒకటేసారి అవుతుంది, మనకి ఊడవడం ఇంకా తూడవడం ఒకటేసారి అవుతుంది కాబట్టి గో ఫర్ ఇట్. సో ఈ ప్రోడక్ట్ కనుక మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నాను, అక్కడ వెళ్ళి బై చేయండి. అండ్ బెస్ట్ అంటే బెస్ట్ చెప్పవచ్చు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గణేష్ బొమ్మ ఉంటుంది చూడు, చిన్న గణేష్ బొమ్మ అట్లనే కూర్చుంది. నువ్వు నిలబడ్డావు ఇక్కడ, కూర్చున్నా కూడా అంతే ఉన్నావు. వీళ్ళందరూ స్వామి ఓవర్ సైజ్ ప్యాంట్. ఇక నవ్వింది చూసినా స్వామి, వీళ్ళందరూ స్వామి గ్యాంగ్. ఇంకో స్వామి వాళ్ళ ఫ్రెండ్ అక్షిత. జస్ట్ 1.5 feet. ఇక అక్షిత అయితే నిన్నే చూస్తుంది. అయిపోయి ఇట్లనే బెంజ్. ఇగో నీ ఫోటో ఆల్బమ్ కూడా చూసాం. ఆల్ ఆర్ డాడీ సైడ్ పీపుల్, అందరు డాడీ సైడే. మమ్మీ సైడ్ వాళ్ళు ఇంకా రాలేరు. మిర్రర్ సెల్ఫీ. అప్పట్లో మిర్రర్ సెల్ఫీ అంటారు దీన్ని, మిర్రర్ ఫోటో. ఇక్కడ చూసినావా? అంటే ఇద్దరు అట్లనే ఉన్నారు. నేను క్యూట్గా ఉన్నా, నీకు అర్థమైతే లేదు. అప్పుడు మమ్మీ నన్ను చూస్తుండే. గాయస్ చూడండి, ఇది నేనే మీ కెమెరాలో కనిపిస్తుంది. ఇది నేనే, మీరు చూడొచ్చు. ఇగో ఇగో చూడండి, కేక్ నోట్లో ఉంది. మంచిది, తిన్నాక పోజ్ ఇవ్వచ్చు. ఒక మాట నాకైతే చంద్రముఖి లాగానే పోజ్ ఇచ్చింది. ఇడైతే స్వామి వచ్చింది చూడు, హీరో తట్టుకోలేకపోతున్నా హీరో అంటుండే. ఇగో గూర్ఖా బట్టలు వేసుకొని ఉండి అనుపుగాడు. కథలు పడుతున్నావా నువ్వు? వాకు సౌమ్య మమ్మీ అప్పుడు నువ్వు చెప్పిలే సౌమ్యకు చీర కోసం ఎంత కష్టపడ్డామో కదా. ఉన్నది ఇంత ఉంటుందా? గింత ఉంటుంది, గింతే ఉంది. నేను మమ్మీ సౌమ్య చీర కోసం మొత్తం తిరిగినాం, చూపించుకుంటే తిరిగినాం. సంకల మమ్మీ సంకలు ఎత్తుకో. హ్యాబిట్స్ కోటి అన్ని తిరిగినాం. ఇప్పుడు చూడగానే గెట్ అవుట్ అన్నారు ఫస్ట్. ఇంత చీరలు లేవు మా దగ్గర అని. మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. ఒక హ్యాబిట్స్లో ఒక దుకాణం పోతే అప్పుడు దొరికింది. ఎప్పుడు ఆఫ్టర్ 3-4 hours ఆఫ్ స్ట్రగుల్
పొద్దున్న 10 గంటలకు పోతే సాయంత్రం ఒక 5 గంటలకు దొరికింది. అది కూడా ఏది వాడితే దొరికితే అని తీసుకోదు కదా మమ్మీ. మంచిగా ఉండాలి, ఇది మొగానికి సూట్ కావాలి, ఇంత హైట్కి రావాలి. ఆ చీరలు కూడా ఒక 10 సుట్లు చుట్టినట్టు అప్పుడు కావాలి. అందుకే అట్లా ఉంది. అరే అప్పుడు ఇట్లా ఉంటుండే, ఇంత పక్కగా ఉండే. ఇప్పుడే జర బర్గర్ పిజ్జా తిని డ్రమ్ లాగా తయారైంది. ఇక అప్పుడు ఊడ్చుకుంటా పోతుంది. కిందికి ఉంది ఇంకా అది. ఈ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇక ఆమెది ఎక్స్ప్రెషన్ ఏంటంటే కెమెరా అని ఇప్పుడు ఎన్ని ఫోటోలు తీస్తావు అన్న ఒక మాట చెప్పు, ఎన్ని ఫోటోలు తీస్తావు చెప్పు. చూపి హైట్ డిఫరెన్స్ వదిలే ఆ నవ్వు కూడా అసలు ఉప్పల్ బాల్ నెక్స్ట్ తింటారు అందరు ఇంకా. ఈడే అనుభవ అయితే ఫస్ట్ ఉంటాడు. ఇప్పుడు కూడా ఫస్ట్, అప్పుడు కూడా ఫస్ట్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈడ ఏమున్నాయో మనం గెస్ చేద్దాం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఈడ కూడా చికెన్ ముక్కలు ఎప్పుడు బొట్టుకూర కలుగుతాయి కాబట్టి బోటి కూర తలకాయ కూర ఉంటాయి. అది ఫిక్స్. మమ్మీ తిన్నాడలే అనుకో, బోటి కూర తిన్నాడు, తలకాయ కూర తిన్నాడు, కారజం తిన్నాడు, బేజ తిన్నాడు. ఇప్పుడు మా బేజ తింటాడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో చూడండి. ఇక అదే తలకాయ ఇట్లా వంపు, అదే మూసుకున్నాడు ఇక. సో గైస్, ఇక ఇంతటితో ఆల్బమ్ బ్లాగ్ కంప్లీట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం ఆల్బమ్ కావాలి అది కూడా కామెంట్ చేసేయండి. ఇక ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. అప్పటిదాకా టాటా, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి, ఎందుకంటే ఫ్రీ కాబట్టి. వ్లాగ్స్ ఛానల్లో జర మంచిగా పోతున్నాయి వీడియోలు కాబట్టి ఇంకా వ్లాగ్స్ వస్తాయి, కొత్త వ్లాగ్స్ వస్తాయి. ఓకే, టాటా, బాయ్ బాయ్.